నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు. పుష్కరాల నాటికి గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరిస్తాం. రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్న మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగింది. సిఐడితో విచారణ జరిపించాలంటూ డీజీపీకి టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు. ఆస్ట్రియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. రాజధాని వియన్నాలో మారుమోగిన వందే మాతరం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని పేర్కొన్నారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్దిదారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. 2027 పుష్కరాల నాటికి గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరణతో పాటు రాజమహేంద్రవరం నగరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కార్పొరేషన్, టూరిజం శాఖ అధికారులతో కలిసి గోదావరిలో బోటు మీద పుష్కర్ ఘాట్, కోటిలింగాల రేవు, సరస్వతి ఘాట్, హేవలాక్ బ్రిడ్జి, గోదావరి రైల్వే వంతెనలు, రివర్ ఫ్రంట్ భాగం, గోదావరి లంకలు పరిశీలించారు. ఉదయం నుంచి సుమారు 3 గంటల సమయం వీరు గోదావరిలో బోట్లోనే ఉన్నారు. టూరిజం అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరానికి పర్యాటక ప్రాంతంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. రానున్న 3 నెలల్లో కార్యాచరణ చేపడతామన్నారు. మన గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది. ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి, అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగ మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద, అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా, ఒక పర్మనెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ, ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం. ఇలా చూసుకుంటే అన్ని దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు, వాసు గారు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం. దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన పిలిగ్రిమేజ్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది, అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకుని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ టూర్ జరిగింది. ఇది కేవలం తొలి పర్యటన మాత్రమే, ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఫేజ్డ్ మేనర్లో అన్నీ తయారు చేసుకుని 2027 పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం ఇవాళ చుట్టడం జరిగింది. దాని ప్రకారం మేము అందరూ కూడా పాల్గొన్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు.
తగిన ఆధారాలున్నాయని సిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల పేరిట వేల కోట్లు దోచుకున్నారని, ఇందుకు మాజీ సీఎం జగన్ సూత్రధారన్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచుతున్న చోట ప్రభుత్వ స్థలం గజం 2,000 ధరతో ఎకరాలకెకరాలు వైసీపీ నేతలు కొనుగోలు చేసి 30,000కు విక్రయించారన్నారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకి కానీ ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. దాదాపు 1,000 కోట్ల స్కామ్ ఇది. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, మనకెందుకు లేని ఊరుకోకూడదు. మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాధనమే. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు. మరి ఆయనకి మొత్తం వివరించేప్పుడు ఈ సైట్ వాల్యూ ఇంత చేయాలంటే ఫలానోళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు ఒక్కలే చేయలేరు, అది సీఎంఓ నుంచి రావాలి, అది వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం లేనటువంటి రూట్ని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డిని A1 ముద్దాయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు. ఆయనకి వివరంగా చెప్పే ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని. వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది. ఎందుకంటే క్లియర్ కట్గా అర్థమైపోయింది డీజీపీ గారికి ఇది 100% కుంభకోణమే. అంటే నేను చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు 100% ఇది కుంభకోణం అని తెలిసింది. టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టాం, వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడి ఆయన అప్పచెప్తా అన్నారు, రాస్తా అన్నారు. బాండ్లు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేంత వరకు కూడా. ఎందుకంటే ప్రజల ఆస్తిది. ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడమో, లేకపోతే వెళ్ళే బస్సును కాజేయడమో, లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడమో కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా, ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో, ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించండి, విచారించి కస్టడీకి తీసుకోండి, కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి. అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి
వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఇదేంటంటే కనబడిన కుంభకోణం, మీకు లెక్కరు కనబడుతుంది, ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురికిగా ఇచ్చారు కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఇది. ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు. ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్టులు రాసిచ్చాము. ఆల్రెడీ రేపటి నుంచి వాళ్ళు పనిలో దిగుతారు. సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తానని డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆషామాషి మనిషి కాదు. డీజీపీ గారు చెప్పారు, మీరు కావాలంటే డీజీపీ గారిని కనుక్కోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తారు. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెం జరిగింది, వైజాగ్లో జరిగింది, ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఇది 1000 కోట్ల కుంభకోణం అండి. ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది, ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వాల్యూ ఉన్న ధర కంటే ఒక 100 రెట్లు ఎక్కువ అర్థమైందా మీకు? అది అవసరం లేనిది. ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి, అది మన ల్యాండ్. దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేనటువంటి ల్యాండ్లని, ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు. అసలు ఏం లేదు, అదే చెప్పేది. ఎక్కడైతే చేశారో అన్ని ఊర్లు వెళ్తా నేను వెళ్ళి మీడియా మిత్రులకి ఇదిగోండి ఈ ఫలానా ఇది ఇక్కడ తీసుకున్నారు, దీనికి ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తా. నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్ అన్ని కనబడతాయి, ఏదన్నా కనబడిద్ది. ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే వైనాట్ 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు. రియల్టర్ల కాసులకు కక్కుర్తుపడి అనధికార లేఅవుట్లకు అధికారులు అనుమతులిస్తుండటంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, గత ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని, తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అయినా తమ ఇబ్బందులు తీర్చాలని పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి చెందిన ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రైవర్స్ కాలనీకి డ్రైనేజ్ అవుట్లెట్ లేకపోవడంతో ఆ కాలనీ నుంచి వర్షపు నీరు గాని, వాడకపు నీరు గాని పంట కాలువ ద్వారా వెళ్తోందన్నారు. గత ప్రభుత్వంలో కాలనీకి ఆనుకుని అనధికారికంగా లేఅవుట్ వేసి ఆ పంట కాలువను మూసివేయడంతో నీరు వెళ్లే దారి లేక కాలనీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. మాది వార్డేవూరు కాలం వార్డేవూరు రమేష్ చంద్ర గారి పొలం మీద మేమంతా కూడా ఆయన పొలం మేము కొనుక్కున్నాం. ఆయన పొలం మీద వార్డేవూరు రమేష్ చంద్ర గారి కాలం నీరంతా కూడా వార్డేవూరు మన డ్రైవర్స్ కాలనీ నీరు, దుర్గమ్మ గుడి నీరు, వార్డేవూరు కాలం నీరు, సాగునీరు, పంట నీరు, వర్షపు నీరు అంతా కూడా పంతా రావణ గారి భూమి నుంచి పూర్వం నుంచి 100 ఏళ్ల నుంచి ఈ భూమి నుంచే కిందకి పోవడం జరుగుతుంది. ఈవేళ ఈ లేఅవుట్ల నిమిత్తం ఈ ఏరియా అంతా కప్పెట్టేసి డ్రైవర్ కాలనీ, పంట పొలాలు అన్నీ కూడా ముంపు గురయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి మీరు గవర్నమెంట్ స్పందన తీసుకుని మా ఇళ్ళు, పొలాలు అన్నీ కూడా ముంపు గురి కాకుండా మాకు నీరు పోయే మార్గం మాకు చూపించవలసిందిగా మేము అందరూ అడుగుతున్నాం. గత కౌన్సిల్లో ఎన్నోసార్లు మేము ప్రస్తావన తీసుకొచ్చాం. ఎందుకంటే గతంలో 35 సంవత్సరాల క్రితం డ్రైవర్స్ కాలనీని ఇవ్వడం జరిగింది. దానికి ఈ రోజు కూడా అవుట్లెట్ చూపించలేకపోయారు గవర్నమెంట్. కలెక్టర్ గారి దృష్టిలో మేము వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆవిడ దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి కూడా ఈ రోజుకి ఏ విధమైనటువంటి అవుట్లెట్ చూపించలేదు. కానీ అనాథరైజ్డ్గా లేఅవుట్లు జరుగుతున్నాయి. దీన్నన్నా నిలుపుదల చేయండి, మా కాలనీకి ముంపుకు గురవుతుంది. ఎవరిష్టాసారంగా నాన్ లేఅవుట్లు చేసి అమ్మడం వల్ల నీరు ఎక్కడికక్కడ స్టాగ్న్ అయిపోయి నిలబడిపోయి గృహాలు ఇల్లులు దెబ్బతింటున్నాయని చెప్పేసి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం. మున్సిపాలిటీ వాడిని అడిగితే ఇది మా పరిధి కాదు, గోడ అని చెప్పేసి వాళ్ళ వంక సాగు చూపించేసి వాళ్ళు ఇష్టాసారంగా చేసేస్తున్నారు. అయ్యి మరి వారు మరి స్థానికుల్ని సంప్రదించకుండా వారు మాత్రం ఎలాగిస్తున్నారు, పర్మిషన్లు ఎలాగిస్తున్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల రైతుల్ని, తర్వాత స్థానిక నాయకులను కూడా తీసుకుని వెళ్ళి పర్మిషన్కి చేయవలసిందిగా మేము అభ్యర్థన చేస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం దీన్ని, ఈ సమస్యనే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ అనాథరైజ్డ్గా ఎవరిష్టాసారంగా నా లేఅవుట్లు చేసేసి రైతులకు కానీ, ఇటు ఇల్లులు కానీ, పూర్వం నుంచి ఉన్న ఇల్లులు కానీ నీరు వెళ్ళి మార్గం లేకుండా చేసేస్తున్నారు. దయచేసి జరగకుండా ఈ కుడవారిని నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాం. అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా ఏం చేయలేదు.
దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాను అవి కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.